హాయ్ వివిడి టీవీ న్యూస్కి స్వాగతం. నా పేరు ఆర్ఎస్ఆర్ గోపాల్. ప్రజా పరిష్కారాల వేదికగా ఏర్పాటు చేసిన వివిడి న్యూస్కి ఘన స్వాగతం. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే న్యూస్ ఛానల్గా మీ ముందుకు రాబోతుంది. జీవో 98 పైన విశేషమైనటువంటి పోరాటాలు ఉద్యమాలు చేసినటువంటి ఒక విశిష్ట అతిథిని కూడా మీకు పరిచయం చేయబోతున్నాము. గుంపుల వెంకటేశ్వర్లు. నమస్తే గుంపుల వెంకటేశ్వర్లు గారు. నమస్తే గోపాల్ గారు. ఈ కళలు సాహిత్యం తర్వాత మీరు ఉద్యమాలు పోరాటాలు అనే బాటను ఎందుకు ఎంచుకున్నారు? మీ వెనక ఉన్న ఒడిదుడుకులేంటి? అసలు ఉద్యమాలు అంటేనే ఒక రకమైనటువంటి భావోద్వేగానికి లోనయ్యేటువంటి సందర్భాలు పరిస్థితులు ఉంటాయి. అంటే ఒకవైపు అధికార యంత్రాంగం నుంచి కానీ, మరోవైపు ప్రభుత్వాల నుంచి కానీ, ఇంకోవైపు రక్షణ నిలయం వైపు నుంచి కానీ చాలా ఉంటాయి ఉద్యమాలకి. ఇవన్నీ అందరితో సాధ్యం కాదు. అంటే ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళేటువంటి ప్రజాహితం కోసం, సామాజిక దృక్పథం కోసం నిలబడ్డటువంటి, నడుం బిగించినటువంటి వ్యక్తిత్వం ఉన్న వారు మాత్రమే ఈ ఉద్యమాల్లో వెళ్ళేటువంటి సందర్భాలు ఉంటాయి. మరి ఇలాంటి కఠినమైన ఉద్యమాల వైపు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? మా గ్రామము ఉద్యమాలకు పురుటిగడ్డ. యాలూరు స్వామిరెడ్డి అనేటువంటి ఒక స్వతంత్ర సమరయోధుడు, ఆయన స్ఫూర్తితోనే ఉద్యమాల వైపు ఆకర్షించడం జరిగింది. ఎప్పుడైతే సమస్య ఉంటుందో ఆ సమస్య పరిష్కారం కోసం నడుం బిగించాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది. ఆ నేపథ్యంలోనే ఉద్యమాల వైపు ఉద్యమం చేస్తే తప్ప సమస్య పరిష్కారం కాదు, ఉద్యోగాలు రావాలన్నటువంటి ఒక సంకల్పంతోనే ఉద్యమం వైపు ఆకర్షితుడై సమస్యల పరిష్కారం కోసం నడుం బిగిస్తే తప్ప సమస్యల పరిష్కారం కావని చెప్పి ఆ ఉద్యమాల్లో బాట నడవడం జరిగింది. ఈ ఉద్యమాలకి స్ఫూర్తి ఎవరు? అసలు ఉద్యమం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఉద్యమాలకు స్ఫూర్తి స్వతంత్ర సమరయోధునటువంటి యాలూరు స్వామిరెడ్డి గారు. అదేవిధంగా సమస్యల పరిష్కారం కోసం ప్రజా సంఘంలో పనిచేస్తున్నటువంటి, అదే కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ యొక్క స్ఫూర్తితోనే ఈ ఉద్యమాల వైపు నేను బాట పట్టడం జరిగింది. ఓకే, సమాజానికి లేదా రైతాంగానికి బహుళ సాధక ప్రాజెక్ట్ అయినటువంటి, అంటే సాగునీరు, తాగునీరు, అలాగే విద్యుత్ ఉత్పత్తికి ప్రధాన ప్రాజెక్టుగా దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అయిన శ్రీశైలం బహుళార్థక సాధక ప్రాజెక్టు నీటి ముంపు గ్రామాల నుంచి ఒక చీకటి ప్రాంతంగా ఉన్నటువంటి నుంచి ఒక వెలుగు కిరణంలాగా మీరు బయటకు వచ్చారు. అంటే నీటి ముంపు నిర్వాహితుల్లో ఒక నిరుద్యోగిగా మీరు ఉద్యమానికి ఊపిరి పోసేలాగా మీరు నాంది పలికారు. ఇలాంటి ఉద్యమాన్ని మీ వరకే కాకుండా, ఉద్యమంలో పాల్గొనే ఒక సాధారణ వ్యక్తిలా కాకుండా నీటి ముంపు గ్రామాల నిర్వాహితుల కోసం నేను సైతం అంటూ ముందు నిలబడడానికి మీకు ఎలాంటి సామాజిక దృక్పథం కలిగింది? శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం వల్ల దాదాపు కర్నూలు జిల్లా, మహబూబ్నగర్ జిల్లాలో 117 గ్రామాలు నీటి ముంపుకు గురి కావడం జరిగింది. 150,000 మంది జనాభా, 20,000 కుటుంబాలు వీధిపాలు కావడం జరిగింది. 1,78,348 ఎకరాలు ముంపు గురైంది. ఈ శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం వల్ల దాదాపు 100 కిలోమీటర్ల పరివాహ ప్రాంతం అంతా ముంపు గురి కావడం జరిగింది. వీళ్లకు, నిర్వాసితులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించడం కానీ, అదేవిధంగా నిర్వాసితుల కుటుంబాల్లో చదువుకున్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి 15/4/1986లో ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి నందమూరి తారక రామారావు గారు ఈ జీవోను జారీ చేయడం జరిగింది. ఈ జీవో కోసం గతంలో ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు నీటి ముంపు నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో చాలామంది నాయకులు ఉద్యోగాల కోసం ఉద్యమించడం జరిగింది. ఆ ఉద్యమించడం నేపథ్యంలోనే వాళ్ళ అధికారులను కలవడం, అదేవిధంగా పైరవీలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కొంతమందికి ఉద్యోగాలు వచ్చాయి తప్ప మిగతా వాళ్ళకు ఉద్యోగాలు రాలేదు. కానీ ఉద్యమం ద్వారానే ఉద్యోగాలు సాధించాలంటే శ్రీశైలం నీటి ముంపు నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ఆ నిరుద్యోగులంతా ఒక తాటిపైకి తీసుకొచ్చి ఉద్యమాన్ని ఉద్యమిస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పి నడుం బిగించడం జరిగింది. ఆ సంఘంలో ఉన్నటువంటి చెన్నకేశవులకు, అదేవిధంగా నాగయ్య, బాలచంద్రుడు, గుంపుల వెంకటేశ్వర్లు అయినటువంటి నేను చాలామంది ముఖ్యమైనటువంటి భూమిక పోషించి ఉద్యమం చేపట్టడం జరిగింది. దాదాపు 25 సంవత్సరాలు పోరాటం ఫలితంగా ప్రభుత్వం పోరాటం చేసినా కూడా ఆ సమస్య పరిష్కారం కాలేదు.
కానీ ఆ పరిష్కారం కావడానికి గ్రామ గ్రామాన పాదయాత్రలు చేపట్టి ధర్నాలు, రాస్తారోకలు, అర్ధనగ్న ప్రదర్శనలు ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అయినప్పటికీ నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేనందువల్ల, అదేవిధంగా లోకల్ వాళ్ళకు ఇవ్వకుండా ఉద్యోగాలు నాన్ లోకల్ అయినటువంటి 63 మందికి ఉద్యోగాలు ఇస్తున్న నేపథ్యంలోనే ఆ ఉద్యోగాలను మేము అడ్డుకోవడం జరిగింది. స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతనే నాన్ లోకల్కి ఇవ్వాలి, ఇది అప్రజాస్వామికంగా నాన్ లోకల్కు ఉద్యోగాలు ఇస్తున్నారని చెప్పి మేము అబ్జెక్షన్ చేయడం జరిగింది. ఈ అబ్జెక్షన్ చేసినప్పుడు కొంతమంది దళారీలు కూడా వేరే పైరవీలు ప్రారంభించడం జరిగింది. అయితే 44 జీవో ప్రకారం 766 మందికి అప్రూవల్ కావాలని చెప్పి కొంతమంది ప్రయత్నించడం జరిగింది. అదేవిధంగా 247 జీవో ప్రకారం 250 మందికి అప్రూవల్ చేయడం జరిగింది. అంటే ఉద్యమం చేస్తున్నటువంటి ఈ ఉద్యమాన్ని నీరుగార్చాలన్నటువంటి ఉద్దేశంతోనే 2 జీవోలను అప్రూవల్కి పంపించడం వల్ల ఒక జీవోకు సంబంధించినటువంటి వ్యక్తులు ఆనాడు అవార్డు అయిన నాటికి 18 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి అప్రూవల్కి పంపిస్తే వాటిని అడ్డుకోవడానికి 44 జీవోను జారీ చేసి 66 మందికి అప్రూవల్ పంపించడం జరిగింది. 444 జీవో ప్రకారం 766 మందికి అప్రూవల్ పంపిస్తే దాదాపు 1906 మంది ఉన్నటువంటి ఈ నిరుద్యోగుల జాబితాలో దాదాపు 1318 మందికి అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే మేము అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు అయినటువంటి లబ్బి వెంకటస్వామి గారికి ఈ సమస్యను తీసుకుపోవడం జరిగింది. లబ్బి వెంకటస్వామి గారు నిజంగా ఇది మీకు చాలా అన్యాయం జరుగుతుంది, ఎందుకంటే 44 జీవో ప్రకారం ఇంతమందికి అన్యాయం జరిగినప్పుడు ఆ రోజు దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్లకు 98 జీవో ప్రకారం ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలన్నటువంటి ఒక జీవో సారాంశం ఉంది. కాబట్టి అందరికీ ఉద్యోగాలు కల్పించకుండా ఈ విధంగా జీవోలు జారీ చేసి మీలో వైరుధ్యాలు సృష్టించి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు అడ్డుకట్ట వేసి మీ జీవితాలతో ఆడుకుంటున్నారని చెప్పి దీని సమస్య పరిష్కారం కోసం మీరు ఏదైనా కార్యక్రమం చేపడితే నేను నడుం బిగించి మీ కార్యక్రమానికి నేను సపోర్ట్ చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే 44 జీవో ఎవరికి తెలియకుండానే 38 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత దీనివల్ల నష్టం జరుగుతుందని చెప్తే ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి ద్వారా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో పాటు ఎస్పీవై రెడ్డి గారు, నంద్యాల ఆనాడి ఎస్పీవై రెడ్డి గారు, కర్నూలులో ఉన్నటువంటి ఎంపీ అయినటువంటి సూర్యప్రకాష్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు అందరు కలిసి ఆనాడు కర్నూలు జిల్లా సమీక్షా సమావేశంలో ఆనాడు ముఖ్యమంత్రి అయినటువంటి రోసయ్య దృష్టికి ఈ సమస్యను తీసుకుపోవడం జరిగింది. ఆయన తీసుకుపోయిన తర్వాత ఈ సమస్య ఈ ఉద్యోగం 98 జీవో ప్రకారం ఇంటికి ఒక ఉద్యోగం కల్పించాలి, కానీ 41 జీవో ప్రకారం ఉద్యోగాలు కల్పించి ఇది అన్యాయం జరుగుతుందంటే ఎంపటే అభయన్స్ జారీ చేసి ఉద్యోగాలు నిలుపుదల చేయని చెప్పి ఆనాడు ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ జారీ చేసే నేపథ్యంలోనే 22 మంది ఉద్యోగాల్లో చేరడం జరిగింది. 16 మందికి మాత్రం అభయన్స్లో పెట్టిన తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్తే వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత నాన్ లోకల్కి ఇస్తున్న నేపథ్యంలోనే మేము కర్నూలులో ఉన్నటువంటి ఎస్సీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రిలే నిరాహార దీక్షలు చేపడుతున్న నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి కార్యాలయానికి తాళం వేసి నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. రిలే నిరాహార దీక్షలు. ఆ నిరాహార దీక్షలు చేపడుతున్న నేపథ్యంలోనే ఒక సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి గారు ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆ కార్యక్రమంలో దాదాపు 5 రోజులు రిలే నిరాహార దీక్షలు చేపట్టినప్పటికైనా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. కానీ ఆయన అధికారంలో ఉన్నప్పటికైనా కూడా ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మీకు మద్దతు ఇస్తాను, నా ఎమ్మెల్యే ఉన్నప్పటికైనా కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చేంత వరకు మీకు మద్దతు ఇస్తా అని చెప్పి ఆ దీక్షల్లో పాల్గొనడం జరిగింది. ప్రజా సంఘాలు అందరూ కూడా మాకు మద్దతు తెలియజేయడం జరిగింది. అయితే అప్పుడు ఎస్పీవై రెడ్డి గారు ఆ దీక్ష శిబిరాన్ని సందర్శించి మీ సమస్య పరిష్కారం చేయడానికి నేను హైదరాబాద్కి వెళ్ళి ముఖ్యమంత్రితో మాట్లాడతానని చెప్పి చెప్పడం జరిగింది. మీరు ముఖ్యమంత్రితో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి ఏదైనా ఆదేశం తెస్తే తప్ప ఈ దీక్షను నిర్మించడం లేదని చెప్పి భీష్మించుకొని కూర్చోవడం జరిగింది. ఆయన ఉదయం వెళ్ళి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిని సంప్రదించి 98 జీవో ప్రకారం ఉద్యోగాల అవకాశాలు కల్పించాలి, ఎందుకంటే ఈ శ్రీశైలం ప్రాజెక్టు వల్ల సర్వం కోల్పోయినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో లక్షలాది మంది ఈ శ్రీశైలం ప్రాజెక్టు కుడిగట్టు కాలువ వలన ఎడమగట్టు కాలువ వలన దాదాపు 1675 మెగావాట్ల విద్యుత్ శక్తిని ఉత్పత్తి అవుతుంది. ఈ సమాజానికి వెలుగునిస్తున్నారు నిర్వాసితులు. అదేవిధంగా నీటి ముంపు అదేవిధంగా సాగునీరు ఎడమగట్టు కుడిగట్టు కాలువల నుంచి, అదేవిధంగా
మల్యాల లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి దాదాపు ఈ కాలువల నుంచి 16,95,000 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. ఈ సమాజానికి వెలుగునిస్తున్నటువంటి ఈ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ జీవితాలు చీకట్లో ఉన్నాయి. 98 జీవో ప్రకారం 25 సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తున్నప్పటికైనా వీళ్ళు ఉద్యోగాలు కల్పించలేదు. వీళ్ళకు న్యాయం చేయాలని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తే ఆయన వీళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఒక మెమోరాండంను జారీ చేయడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు జీవో 98కి జీవో 44కి మధ్య ఉన్న తేడా ఏంటి? అసలు ఈ రెండు జీవోల వల్ల నీటి ముంపు నిరుద్యోగులకు లాభమా నష్టమా అని చెప్తే ఏం చెప్తారు? అసలు 44 జీవోను అమలు చేస్తే 766 మందికే న్యాయం జరుగుతుంది. అదేవిధంగా 247 జీవోను జారీ చేసే 250 మందికే లబ్ధి చేకూరుతుంది. దాదాపు మిగతా వాళ్లకు 1318 మందికి 25 సంవత్సరాల క్రితం దరఖాస్తు చేస్తున్న వాళ్ళకు కూడా తీవ్ర అన్యాయం జరుగుతుంది. 98 జీవో ప్రకారం అయితే ఇంటికి ఒక ఉద్యోగం అవకాశం కల్పించాలని చెప్పి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కలిగేది 98 జీవో అని చెప్పి సారాంశం ఉంది. కాబట్టి 98 జీవోలనే అందరికీ ఉద్యోగాల అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం ఆనాడు ఎన్టీఆర్ గారు జీవోను జారీ చేయడం జరిగింది. ఓకే, మీ పోరాట పటిమ ఫలితంగా సత్ఫలితాలు ఇచ్చాయి. అయితే కొంతమందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి, ఇంకా చాలా మందికి రావాల్సి ఉందని మీరు చెప్తున్నారు, రైట్? కాబట్టి ఈ ఉద్యమం ఫలితంగా ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి మిగతా నిరుద్యోగులకు కూడా మీరు ఉద్యోగాలు వచ్చేలాగా కృషి చేస్తారా? మీరు ఆల్రెడీ మీకు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరూ పక్క నుండి వాళ్ళే పోరాడమని వాళ్ళ వంతున వాళ్ళు వదిలేస్తారా? అసలు అంటే ఒక ఉద్యమ నేతగా ఆ స్ఫూర్తి ఇంకా మీలో ఉందా? మాలో ఉంది. ఎందుకంటే శ్రీశైలం ప్రాజెక్టు వల్ల ఈ సమాజానికి వెలుగునిస్తున్నాం, లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాం. మేము సమాజానికి వెలుగులొచ్చు చీకట్లో జీవిస్తున్నాం. ఈ చీకటి నుంచి వెలుగులోకి రావాలంటే ఉద్యమే శరణం అని చెప్పి ఉద్యోగాలు వచ్చేంత వరకు ఈ శ్రీశైలం నీటి ముంపు నిరుద్యోగ సంఘం పనిచేస్తుంది. ఎందుకంటే మేము ఆందోళన చేపట్టినందువల్లనే ప్రభుత్వం దిగివచ్చి 1609 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకుంటే నిజంగా ఇంతమంది ఉన్నారా లేదా అని చెప్పి డిప్యూటీ కలెక్టర్, అదేవిధంగా తహసీల్దార్, రెవెన్యూ అధికారులు మా గ్రామాలకు వచ్చి సర్వేను నిర్వహించడం జరిగింది. 1609 మంది దరఖాస్తుదారులు చేసుకుంటే అందులో ఆ సర్వేలో మాత్రం 1002 మంది మాత్రమే అర్హులుగా గుర్తించడం జరిగింది. సకాలంలో సర్టిఫికెట్లు అందజేయనందువల్ల 952 మందికి మాత్రమే ప్రభుత్వం ఆర్థిక శాఖ అనుమతి చేయడం వల్ల మొట్టమొదటిసారిగా ఆ ఉద్యోగాలు రావడం జరిగింది. అది ఏ విధంగా వచ్చిందంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు మొట్టమొదటి కర్నూలు సందర్శించిన తర్వాత మేము ఆందోళన చేపడితే నిజంగా ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి నందికొట్కూరు పట్టణంలో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్లో అవుట్సోర్సింగ్ లస్కర్గా 513 మందికి నియామక పత్రాలు ఇచ్చి లబ్బి వెంకటస్వామి అధ్యక్షతన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు నియామక పత్రాలు అందజేశారు. నిజంగా ఇది నిర్లక్ష్యానికి పాలక వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగింది. ప్రభుత్వం తరపున నిరుద్యోగులకు నిర్వాసితులకు క్షమాపణ చెప్పినటువంటి వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారు. మాకు ఉద్యోగాల అవకాశాలు కల్పించడానికి లబ్బి వెంకటస్వామి, కిరణ్ కుమార్ రెడ్డి, ఎస్పీవి రెడ్డి గారు మాకు మద్దతు ఇచ్చినటువంటి ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలకు మేము కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి అవసరం సభముఖంగా తెలియజేస్తున్నాం. చేసిన తర్వాత అంచెల వారీగా ఇంటిగ్రేట్ సీనియారిటీ ప్రకారం ఫస్ట్ 513 మందికి అవుట్సోర్సింగ్ ఇచ్చారు. సీనియారిటీ ఇంటిగ్రేషన్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలుగా అటెండర్గా, జూనియర్ అసిస్టెంట్గా, టైపిస్టుగా ఉద్యోగాలు వస్తూ ఉన్నారు. 952 మందికి లస్కర్గా ఇచ్చారు. అదేవిధంగా అటెండరు, జూనియర్ అసిస్టెంట్గా ఇస్తున్న నేపథ్యంలోనే మొదటి జాబితా ఎండ్ అయింది. అదే మళ్ళా తర్వాత 1986 నుంచి 2000 వరకు దరఖాస్తు చేసుకున్న వాళ్లకు కట్ డేట్ పెట్టడం వల్ల కొంతమందికి దరఖాస్తు చేసుకున్నా కూడా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదు. అదేవిధంగా 202వ జాబితాలో 674 మంది ఉద్యోగాల అవకాశాలు కల్పించాల్సింది. కానీ మా శ్రీశైలం ప్రాజెక్టు వల్ల 27,000 కుటుంబాలు నిర్వాసితులు కావడం జరిగింది. నిర్వాసితుల కుటుంబాల్లో ఇంటికి ఒక ఉద్యోగం అంటే 27,000 కుటుంబాలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇట మహబూబ్నగర్ జిల్లా కానీ, కర్నూలు జిల్లా కానీ అసలు 1500 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. అప్రూవల్ మాత్రమే చేశారు 965 మందికి. ఇంకా ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. అదిగాక ఈ ఉద్యోగాల్లో చేరినటువంటి వాళ్ళు 2 నెలలు, 3 నెలలు, 2 సంవత్సరాలు ఉద్యోగాలు చేయడం జరిగింది. అసలు వీళ్ళు ఊరికే ఉద్యోగం చేసే నెల జీతం తీసుకొని రిటైర్డ్ కావాల్సిందే పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా లస్కర్ అయితే దినసరి కూలీగా చేస్తున్నాడు. వాళ్ళకు ప్రభుత్వం నుంచి ఎలాంటిది లబ్ధి పొందే అవకాశాలు లేవు. అందుకోసం నిరుద్యోగులు దృష్టిలో పెట్టుకొని
ఇంటికొక ఉద్యోగం అవకాశం కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. అదేవిధంగా అతి కొద్ది సమయంలో టైం ఉద్యోగాలు చేస్తూ విరమించుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళు 2 నెలలు 6 నెలలు ఉద్యోగం చేసి రిటైర్డ్ అయితే వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకాలు పొందే అవకాశం లేదు. అది కాక ఉద్యోగం చేసినాడని చెప్పే ఉద్దేశంతో ఒక ప్రభుత్వం ఇల్లు ఇవ్వడం కానీ అదేవిధంగా పెన్షన్ సౌకర్యం కూడా లేదు. ఇప్పుడు సామాన్య మానవ గ్రామాల్లో ఉన్నటువంటి వ్యక్తి 60 సంవత్సరాలు నిండితే వాళ్ళకి పెన్షన్ 4,000 ఇస్తున్నారు. మా ఉద్యోగాలు చేసినటువంటి వ్యక్తులకు ఆ 7 సంవత్సరాలు ఉద్యోగాలు చేసినా కూడా ఆయన రిటైర్డ్ అయితే నెలకు 1,500 మాత్రమే పెన్షన్ వస్తుంది. అందుకోసం ప్రభుత్వాలు స్పందించి వీళ్లకు న్యాయం చేయాల్సినటువంటి అవకాశం ఉంది. 98 జియో ప్రకారం ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది. మేము రిటైర్డ్ అయినపోయినా కూడా గతంలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఆదర్శంగా తీసుకొని ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. మేము మొదటి వాళ్ళం కాదు, మధ్య వాళ్ళం కాదు, చివరి వాళ్ళం కాదు. ఈ ఉద్యోగాలు వచ్చేంత వరకు కూడా గతంలో పనిచేసినటువంటి వాళ్ళు నాయకత్వంతో ఇంటికొక ఉద్యోగం వచ్చేంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. గుంపుల వెంకటేశ్వర్లు గారు, శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం తర్వాత నీటి ముప్పుకు గురైన ప్రాంతాల్లో పంట పొలాలు, భూములు, ఇల్లు నీట మునిగిపోయాయి. ఆ తర్వాత పునరావాసం ఏమైనా కల్పించారా? ఒకవేళ కల్పించింటే ఏ ఏ ప్రాంతాల్లో పునరావాసం కల్పించారు? మౌలిక వసతులు ఏమైనా కల్పించడం జరిగిందా? అక్కడున్న నిరుద్యోగ యువత కాకుండా మిగిలిన కుటుంబ సభ్యులకు ఉపాధి అవకాశాలు ఏమైనా మెరుగుపడేలాగా చర్యలు తీసుకున్నారా లేదా? దాని మీద మీరు వివరించి చెప్పగలరు? శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం వల్ల సర్వం కోల్పోయినటువంటి నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. అయితే ప్రభుత్వాలు అర్రాకొర మాత్రమే నష్టపరిహారం చెల్లించడం జరిగింది. అప్పుడు నష్టపరిహారం చెల్లిస్తున్న నేపథ్యంలోనే ప్రభుత్వం నష్టపరిహారం చాలలేదు అని చెప్పి కోర్టును ఆశ్రయిస్తే మళ్ళీ ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ మా గ్రామాల్లో ఎక్కువ విద్యావంతులు లేకపోవడం వల్ల, ఉన్నా కూడా వాళ్ళు స్పందించకపోవడం వల్ల అరకొర నష్టపరిహారం వచ్చింది. కోర్టును ఆశ్రయించలేకపోయినారు. అందుకోసం వీళ్లకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే బైరెడ్డి శేషన్నారెడ్డి గారు లోక అదాలత్ ద్వారా సమస్య పరిష్కారం చేయాలి, ఒకే వన్ సెటిల్మెంట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే అప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. వాళ్ళ దృష్టికి తీసుకుపోయి ఇన్ని సంవత్సరాలు ఉన్నటువంటి ఈ సమస్యను ఒకే విధంగా పరిష్కారం చేయాలని చెప్పి లోక్ అదాలత్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. లోక్ అదాలత్ ద్వారా పివి నరసింహారావు గారు నందికొట్కూరు రావడం, అదేవిధంగా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కోట్ల భాస్కర్ రెడ్డి గారు, లోక్సభ స్పీకరు, ప్రధాన న్యాయమూర్తి గారు నందికొట్కూరు వచ్చి లోక్ అదాలత్ ద్వారా శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం వల్ల సర్వం కోల్పోయినటువంటి నిర్వాసితులకు నష్టపరిహారం లోక్ అదాలత్ ద్వారా చెల్లించడం జరిగింది. అప్పుడు చెల్లించిన నేపథ్యంలో 98 జియో ప్రకారం ఉద్యోగాలు అవకాశం కల్పించాలని చెప్పి ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్ళింటే గాన వచ్చే అవకాశాలు ఉండు ఆ రోజులే అని చెప్పి మేము భావించాం. వాళ్ళు ఓన్లీ నష్టపరిహారం చెల్లించడానికి లోక్ అదాలత్ ద్వారా ఇప్పించడానికే ఎక్కువ దృష్టి కేంద్రీకరించారు తప్ప 98 జియో ఉద్యోగాల అవకాశాల గురించి వాళ్ళు అడగలేదేమో, అడిగింటే ఇచ్చేవాళ్ళే అని చెప్పి మేము అనుకుంటున్నాం. నిజంగా వాళ్ళ నష్టపరిహారం అయితే చెల్లించారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ముంపు గురైనటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆ గ్రామాలను మళ్ళీ పునర్నిర్మాణం చేపట్టడం జరిగింది. అయితే ఆ గ్రామాల్లో నిజంగా 1981లో గ్రామాలను పునర్నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలోనే ఆ గ్రామాల పునర్నిర్మాణ వసతులను బట్టి వివిధ ప్రాంతాల్లో నిర్వాసితులు గ్రామాలకు వెళ్ళడం జరిగింది. అయితే గతంలో ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల పేర్లు కూడా లేకుండా, వాళ్ళ ఊరి పేరు చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా వేరే గ్రామాల్లో పోయి వాళ్ళు నివాసాన్ని కొనసాగిస్తున్నారు. మౌలిక వసతులను దృష్టి అడిగారు మీరు, మౌలిక వసతులు నిజంగా కల్పించారా లేదని. మౌలిక వసతులు అంటే చాలా ఘోరంగా ఉన్నాయి. 1981 నుంచి ఇంతవరకు చాలా గ్రామాల్లో చనిపోతే, నిర్వాసిత గ్రామాల్లో చనిపోయినటువంటి శవాలను దహనం చేయడానికి కానీ ఖననం చేయడానికి కానీ శ్మశానక వాటికలు లేవు అనేటువంటి విషయాన్ని ఈ ప్రభుత్వం దృష్టికి తెస్తున్నాం.
ఎందుకు అంటే మేము అసలు మా పొలాలు నీటి ముంపుకు గురైనాయి. చాలని నష్టపరిహారం చెల్లించడం జరిగింది. ఇంకా దాదాపు 2 కోట్ల నష్టపరిహారం నిర్వాసితులకు చెల్లించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ పాలక వర్గాలు ఉన్నాయి. మేము భూమి అడగలే. ఈ సమాజం హితం కోసం, సమాజానికి వెలుగునీయడం కోసం, సాగునీటి వసతి కోసం మా పొలాలను, మా జీవితాలను త్యాగం చేశాం. మాకిప్పుడు పొలం కావాలని మేము అడగడం లేదు. మేము అడిగేది ఏంది, మేము చనిపోతే 3 మూళ్ళు గుంత తీసుకోవడానికి శ్మశాన వాటికలు ఏర్పాటు చేయడం చెప్పి మేము ప్రభుత్వాలను అడిగాం. చాలా గ్రామాల్లో శ్మశాన వాటికలు లేవు, చాలా గ్రామాల్లో మౌలిక వసతులు లేవు, కొన్ని గ్రామాల్లో కరెంటు సౌకర్యం కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది చాలా విచారకరం. ఎందుకంటే ఈ సమాజానికి వెలుగునిస్తున్నాం, ఈ సమాజంలో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాం. అయినా మేము ఈరోజు చీకట్లో జీవిస్తున్నటువంటి ఈ నిర్వాసితులు జీవితాలను వెలుగు నింపాల్సినటువంటి పాలక వర్గాలపైన ఎంతైనా ఉన్నది. అదే నష్టపరిహారం ఇంకా పెండింగ్లో ఉంది. ఆ పూర్తిగా నష్టపరిహారం చెల్లించాల్సినటువంటి బాధ్యత పాలక వర్గాలపైన ఉన్నది. అదేవిధంగా నిర్వాసితుల కుటుంబాల్లో చదువుకున్నటువంటి నిరుద్యోగులకు కూడా అందరికీ ఉద్యోగాల అవకాశాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉన్నదని చెప్పి మేము ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. చివరిగా మీరు యువతకిచ్చే సందేశం ఏంటి? ఈ ఉద్యమ స్ఫూర్తితో నీటి ముంపు గ్రామాల అభివృద్ధికి కృషి చేయడానికి తమ వంతు బాధ్యతగా ఏం చేయాల్సి ఉంటుంది? ఇప్పుడు మేము గ్రామాలు వదిలిపెట్టినప్పుడే మా వయసు అప్పుడు ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతున్నాం. దాదాపు 40 సంవత్సరాలు గ్రామాలు వదిలిపెట్టి అయిపోయింది. మేము ఇప్పుడు దాదాపు 60 సంవత్సరాలు, 62 సంవత్సరాలు మేము వృద్ధాప్యంలో చేరుకోవడం జరిగింది. కానీ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలన్నా, గ్రామంలో నెలకొన్నటువంటి సమస్యలు పరిష్కారం కావాలన్నా, మేము సమాజం మా నిర్వాసితుల కుటుంబాల్లో చదువుకున్నటువంటి యువత ఏదైతే ఉందో వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు నడుం బిగించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే వాళ్ళు నడుం బిగించి ముందుకు రాకుంటే వాళ్ళ సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటాయి. అందుకోసం యువత పైన ఎంతైనా బాధ్యత ఉన్నది. ఎందుకంటే యువత లేకుంటే నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పి భావి భారత పౌరులైనటువంటి నిర్వాసిత కుటుంబాల్లో చదువుకున్నట్టు యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం నడుం బిగించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పి ఒక యువకునిగా ఉన్నప్పుడు రాసినటువంటి ఒక కవితను నేను వినిపిస్తాను. నేను కాలేజీలో చదువుతున్నప్పుడు యువకుల గురించి ఒక కవిత రాయడం జరిగింది. యువకులం మేము యువకులం, యువతరానికి రథసారథులం, సమాజ మార్పుకు మరపిరంగులం, మరువం మే మరువం, మా సిద్ధాంతం మేం మరువం, అమరులకు హారతులం, ఆదర్శాలు మరువని అజాదులం, మార్సు ఎంగిల్సుల మనవలం, భగత్ సింగ్ బంధువులం, మార్సు ఎంగిల్సుల మనవలం, భగత్ సింగ్ బంధువులం, శివాజీ చిరుదివేలం, చార్వాకుల వారసులం, జనాన్ని మార్చే జాగృతులం, యువకులం మేము యువకులం, యువతరానికి రథసారథులం. యువకులే ఈ సమాజాన్ని మార్పు చేయడానికి నడుం బిగించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పి యువకులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా యువకులు ఉన్నత విద్యావంతులుగా చదువుకోవాల్సింది. ఎందుకంటే యువకులంతా ఈరోజు సెల్ మాయజాలంలో, టీవీ మాయజాలంలో పడి పక్కదారి పడుతూ వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ లక్ష్యాన్ని పక్కన పెట్టి వేరే వ్యసనాల బారిన పడి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్నటువంటి వాతావరణం నెలకొని ఉంది. అందుకోసం ఆనాడు పుస్తకం హస్తభూషణం అన్నారు, కానీ ఈరోజు పుస్తకం మాయమైపోయింది, సెల్లే వాళ్ళ చేతుల్లో ఒక ఆయుధంగా అయిపోయింది. కానీ సాంకేతిక పరంగా ఎంత అభివృద్ధి చెందినప్పటికైనా ఆ సెల్లును ఏ విధంగా ఉపయోగించుకోవాలో వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉపయోగించుకోవాలి తప్ప ఎక్కువ సెల్లు చూసి అదేవిధంగా నెట్లను చూసి వాళ్ళకు ఎక్కువ సమయాన్ని కేటాయించకుండా వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దుకోవడం కోసం, విజ్ఞానాన్ని పెంపొందించుకొని సమాజ పురోభివృద్ధి కోసం, ఒక ఆశయ సాధన కోసం, భగత్ సింగ్ ఆశయాల సాధన కోసం, చెగువీరా ఆశయ సాధన కోసం, కుల అసమానత లేని సమాజ నిర్మాణం కోసం నేటి యువత నడుం బిగించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి యువతకు నేను కోరుతున్నాను. యువతను ఉత్తేజపరిచేలా మీరు చెప్పినటువంటి ఈ కవిత
అలాగే సాంకేతిక పరిజ్ఞానం పెంపొందే కొద్దీ యువత పక్క పెడదొర పట్టకుండా తమ విజ్ఞానాన్ని, వినయాన్ని, అచంచలమైన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని మీరు సూచించినటువంటి మార్గాన్ని ప్రతి యువకులు కూడా పయనించాలని కోరుకుంటూ మీకు ప్రత్యేక ధన్యవాదాలతో మా వివిడి న్యూస్ ఛానల్కి విలువైన సమయాన్ని కేటాయించి ఇన్ని విషయాల్ని అందరితో షేర్ చేసుకోవడమే కాకుండా మీ ముంపు గ్రామాల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ప్రజలకు ఆ తర్వాత ప్రభుత్వానికి విన్నవించుకున్నటువంటి అనేక విషయాల్ని మాతో షేర్ చేసుకున్నారు. ధన్యవాదాలు గుంపుల వెంకటేశ్వర్ గారు. కానీ వివిడి న్యూస్ ఛానల్కు వారు మాకు ఇక్కడి స్టూడియోకు ఆహ్వానించి మా సమస్యలను ఆవిష్కరించడానికి, మా కష్టాలను, మా బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి వివిడి న్యూస్ ఛానల్ వారు ప్రసారం చేసి ప్రభుత్వం స్పందించే విధంగా మాకు మాట్లాడడానికి అవకాశం కల్పించినందుకు ఈ ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి మా హృదయపూర్వకమైనటువంటి శ్రీశైలం నీటి ముంపు నిరుద్యోగ సంఘం తరపున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. చూశారుగా, ఇలాంటి విశిష్ట అతిథుల్ని ఇంటర్వ్యూ చేయడానికి ఒక ప్రధాన ప్లాట్ఫామ్గా ఉన్నటువంటి వివిడి న్యూస్ టీవీని మీరు ప్రతి క్షణం వీక్షిస్తూ ఉండండి. అనేక సామాజిక దృక్పథం ఉన్నటువంటి అంశాలతో పాటు మానవీయ విలువలు, అలాగే జాతీయ అంతర్జాతీయ విషయాలపై సంపూర్ణమైన అవగాహన కలిగేలా మీ ముందుకి చేయటానికి మా సిబ్బంది ఎప్పుడూ ప్రతి నిమిషం, ప్రతి క్షణం ఆరాటపడుతూ ఉంటారు. జర్నలిజంపై ఉన్నటువంటి విలువల్ని పెంపొందించడానికి, ఇలాంటి అంశాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఎప్పుడు వివిడి న్యూస్ ఛానల్ రెడీగా ఉంటుంది. ఖచ్చితంగా వివిడి న్యూస్ ఛానల్ చూడండి. స్టే ఇన్ వివిడి న్యూస్ టీవీ. అందరికీ ధన్యవాదాలు. నమస్తే.